పథకం ప్రకారమే సీఎం జగన్ పై దాడి జరిగిందన్నారు వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల కమిషన్ వెంటనే దీనిపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలన్నారు. దాడి చేసిన వెంటనే చంద్రబాబు మార్క్ రాజకీయం మొదలు పెట్టారన్నారు. సీఎంపై దాడిని కూడా డ్రామా అనడం బాబు నైజానికి నిదర్శనమన్నారు. విచారణ వేగంగా జరుగుతోందని వాస్తవాలు బయటకొస్తాయన్నారు. రాత్రి మాట్లాడాను, పొద్దున మాట్లాడాను, ఇంకా వాళ్ళకే తెలియట్లా. ముఖ్యమంత్రి గారి గురిపెట్టి వేసిన ఇది ఆయనకి తగిలి కొంచెం కిందకి పోయి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కన్నే ప్రమాదం వచ్చిండేది. ఆ తర్వాత ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేది. తగిలినాక మళ్ళా పక్కనున్న విజయవాడ సెంట్రల్ అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి సేమ్ అదే వస్తువు అట. ఈయనకి తగిలి మళ్ళా ఆయనకి తగిలిందంటే ఎంత బలంగా ఆయన అటాక్ చేయాలని కుట్రపూరితంగా చేశారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా 2018లో చేశారు. అప్పట్లో ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి అప్పుడు ఇదే విధంగా చేశారు. ఇప్పుడు బస్సు యాత్ర స్పందన కానివ్వండి, 175 నియోజకవర్గాల్లో సిద్ధం సభల ద్వారా జరుగుతున్న స్పందన కానీ చూసి ఓర్వలేక ఈయన్ని డైరెక్ట్గా మనం ఎదుర్కోలేము. ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన 2019 కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా ఈ అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దాన్ని నిగ్గు తేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అటాక్ జరిగిన అరగంటలోనే చంద్రబాబు నాయుడు సేమ్ కోడికత్తి ఇదని చెప్పి ఆ రోజు ఎట్లా స్టార్ట్ చేశారు అంటే రెడీగా ఉన్నారు. వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసుకొని రెడీగా ఉన్నారు. అంటే దీని వెనక ఎవరున్నారు, ఈ దాడి వెనక అనేది అక్కడే బహిర్గతం అవుతుంది. అది విచారణలో నిగ్గు తేలుతుంది కూడా. రాత్రి మాట్లాడాను, పొద్దున మాట్లాడాను, ఇంకా వాళ్ళకే తెలియట్లా. ముఖ్యమంత్రి గారి గురిపెట్టి వేసిన